నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఉమ్మడి దేవాలయాల కమిటీ, భారీగా తరలివచ్చిన భక్తులు. తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై వివరణ ఇచ్చిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తాను ఎప్పుడో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వెల్లడి. తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ దంపతులు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని జగన్మాత దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్ర భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడకు తరలి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు హైదరాబాద్ పాత బస్తీలోని మహంకాళి అమ్మవారి దేవాలయాల కమిటీ ద్వారా బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి చేరుకుని జోగిని నిశాక్రాంతితో సహా పలువురు మహిళలు అక్కడ కొలువైన అమ్మవారితో సహా దేవతలకు పూజలు చేశారు. దుర్గగుడి ఈవో రామారావుతో సహా అధికారులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బంగారు బోనాన్ని తయారు చేశారు. అనంతరం తలపై బంగారు బోనం ఎత్తిన జోగిని నిశాక్రాంతి డప్పు శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేశారు. అనంతరం జమ్మిదొడ్డి నుంచి సామూహికంగా భారీ ఊరేగింపు ప్రారంభమైంది. ఇందులో పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారి విభిన్న రకాల రూపాలతో సిద్ధమైన కళారూపాలతో మేళతాళాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలతో కొనసాగిన ఊరేగింపు ఇంద్రకీలాద్రి వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి భక్తి శ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. ఈ సాంప్రదాయం గత 15 ఏళ్లుగా కొనసాగుతుంది. కార్యక్రమంలో బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి దేవాలయ కమిటీ నుంచి మేము గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి చీరే సారే అలాగే నైవేద్యము పసుపు కుంకుమ గాజులు సమర్పిస్తున్నాము బెజవాడ కనకదుర్గమ్మకు. అలాగే సప్తమాతులకు సప్తబోనాల్లో ఒక భాగమైన బెజవాడ కనకదుర్గమ్మకి ఇది 7వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం తీసుకురావడము మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ 2 రాష్ట్రాలు కలిసి ఇలా పండగ చేసుకోవడము, అలాగే ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారికి మేము బోనం సమర్పిస్తున్నాం. ఆషాఢ మాసంలో గత 15 సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ బోనము ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున 2010కి ప్రారంభించాం. యథావిధిగా ఆనవాయితీగా కంటిన్యూగా 15 సంవత్సరాలు వస్తున్నాం. మేము మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇరు రాష్ట్రాలు బాగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ నైవేద్యం మేము సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు కాబట్టి తెలుగు ప్రజలందరికీ కూడా పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పష్టం చేశారు. గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డు మీదకు లాగుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తాను విదేశంలో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నదని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని అనుమానిస్తున్నట్లుగా శాంతి మాజీ భర్త మదన్మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమె చేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. 2 రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవని, కేవలం డబ్బుల కోసమే మదన్మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్మోహన్ తో 2023లో వివాహం జరిగిందని, తాను హిందూ కాగా మదన్మోహన్ క్రిస్టియన్ కావడంతో తనను మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్ద మనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్లుగా శాంతి స్పష్టం చేశారు. బాండ్ పేపర్ పై ఇద్దరం విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు 2 కవలలు ఆడపిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లను చంపేయాలని మదన్మోహన్ బెదిరించేవాడని, విడాకులు తీసుకున్నా తనను వేధించేవాడని ఆమె ఆరోపించారు. తన పిల్లలు 2 ఆడపిల్లలు కావడంతో వారి కోసం తాను మదన్మోహన్ పెట్టే బాధలు భరించినట్టుగా చెప్పుకొచ్చారు. సో లాలోనే నాకు పెళ్లి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు.
2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది, అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కెన్ అప్లై, అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు, తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోలే. నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోలే, అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా, నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటికి పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మంగళగిరి నియోజకవర్గ తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నామని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి కమిటీ సభ్యులను అభినందించినట్టుగా వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు లోకేష్.
సంవత్సరాల పాటు నిబద్ధత, నిజాయితీగా, నిర్భయంగా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేయటం ఇక్బాల్ లాంటి కొంతమంది ఉద్యోగులకే సాధ్యపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జీతం కోసం కాకుండా ఉద్యోగాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా గుర్తించి ఆ పదవి ద్వారా అందరికీ న్యాయం అందించిన ప్రభుత్వ ఉద్యోగి ఇక్బాల్ అని వక్తలు పేర్కొన్నారు. బందరోడ్డు శేషసాయి కళ్యాణ మండపంలో ఏపీ ఎన్జీఓ నేత మహమ్మద్ ఇక్బాల్ పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సభ జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇక్బాల్ ప్రభుత్వ ఉద్యోగిగా ఒకవైపు సేవలందిస్తూనే మరోవైపు ఎన్జీఓ నేతగా ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేసి అనేక విజయాలను సొంతం చేసుకున్న గొప్ప ఉద్యోగ సంఘ నేత ఇక్బాల్ అని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ అన్ని రకాలైన పాత్రలను సమర్థవంతంగా పోషించి వాటికి సంపూర్ణ న్యాయం చేసిన మహమ్మద్ ఇక్బాల్ ధన్యజీవులని అన్నారు. ఇక్బాల్ ను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు కొనసాగాలని అన్నారు. ఎన్జీఓ నేత విద్యాసాగర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇక్బాల్ పదవి విరమణ చేసినప్పటికీ ఆయన సలహాలు, సూచనలు ఎన్జీఓ సంఘానికి ఎంతో అవసరమని అన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎప్పటికైనా పదవి విరమణ చేయవలసి ఉంటుందన్నారు. ఏ విషయాన్నైనా ఆకలింపు చేసుకుని ముందుకు సాగే నైజం ఇక్బాల్దని అన్నారు. సిపిఎం నేత సిహెచ్ బాబురావు మాట్లాడుతూ పదవి విరమణ చేసిన ఇక్బాల్ మరింతగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగంలో ఎప్పుడు చేరుతామో తెలియదు, కానీ చేరిన రోజున రిటైర్మెంట్ డేట్ వచ్చేస్తుంది. బట్ దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ రిటైర్మెంట్ ఎలా అయ్యాం, మన ఫుట్ ప్రింట్స్ ఏమున్నాయి, మనం ఉద్యోగ ధర్మంగా ఏం చేసామనేది ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ కనుక వేసుకోగలిగితే అందుట్లో ఎసెట్టే ఇటువంటి మీటింగ్స్. ఏదో పొద్దున్న 10:30 ఆఫీస్కి వచ్చి 5ంటికి వెళ్ళిపోయి న్యూస్ చూసి పడుకుని మళ్ళీ పొద్దున్నే పేపర్ చూసి ఆఫీస్కి వెళ్ళి సమాజంతో సంబంధం లేని ఉద్యోగం చేయొచ్చు, కానీ ఆ ఉద్యోగికి గౌరవం రాదు. ఇక్బాల్కి ఈరోజు ఇంత గౌరవం రావడానికి కారణం ఏంటంటే ఈజ్ ఇంటరాక్షన్ విత్ ది సొసైటీ. ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజేషన్ పరంగా నాకంటే సీనియర్ ఇక్బాల్. నాకంటే ముందే స్టేట్కి వైస్ ప్రెసిడెంట్గా అయ్యాడు. వరంగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే స్టేట్ ప్రెసిడెంట్ కూడా అయ్యేవాడు. ఎందుకు కాలేదంటే ఇప్పుడు వరకు ఈ రీజన్ నేను ఇక్బాల్ కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలి. ఈ పార్ట్ బలంగా ఉంటుంది, ఈ కలిస్తే కానీ బలంగా ఉండవు. ఒక జాబ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే దాంట్లో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మల్టీఫేరియస్ జాబ్స్ ఏమవుతాయి అంటే అక్కడ కొంచెం ఉంటుంది. అయితే మల్టీఫేరియస్ జాబ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడో రకంగా ఎవడో ఒకరితో మనకు ఉపయోగం జరుగుద్ది. ఇక్బాల్ పరిస్థితి కూడా అంతే. ఎన్జిఓ సంఘంలో ఉన్నావా లేదా, పని చేస్తున్నావా లేదా, అంతవరకు ఆ రోలు 30 or 40తో క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి సొసైటీ ఇక్బాల్కి వాళ్ళ రిలీజియస్ పీపుల్ అన్నా లేదంటే ఆ సొసైటీ ఉండే ఏరియాలో వాళ్ళ ఇష్యూస్ అన్నా కూడా అవసరమైతే ఎన్జిఓ సంఘంతోనే ఆ పని చేయించేవాడు. పోలవరం ప్రాజెక్టు అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు హాజరయ్యారు. నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితులు, పునరావాసం, నష్టపరిహారం అంశాలు ఏమీ లేవని సెమినార్లో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత నిర్వాసితులకు ఇవ్వడం లేదు. నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించి విడుదల చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు, ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల గురించి శ్వేతపత్రంలో ఎక్కడా చెప్పలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు, కానీ పూర్తయింది 22% మాత్రమే. ఇప్పటి వరదలకే భద్రాచలం వరకు గ్రామాలు ముప్పుకు గురయ్యాయి. కాంటూరు లెక్కలు పూర్తిగా తప్పులు తడాగా. తెలంగాణ నుండి మండలాలని తెచ్చుకున్నది ముంచడానికా అంటూ శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలని ఈ అంశంపై స్పందించాలని ఆయన కోరారు. యాక్చువల్లీ నేను వెన్ గోదావరి కమ్స్ అనే ఒక పుస్తకం
ఇది 2006 నుంచి నేను రాశాను అనే నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం లేదు, కానీ నాకు పోలవరం ముంపు బాధితులకి ఎంత ఓకే దే వాంట్ టు షో ద బుక్. ఇది వచ్చింది 2014లో వచ్చిందండి ఈ బుక్. దీనికి తెలుగు అనువాదం అశోక్ టంక్సాల్ గారు చాలా మంచిగా చేశారు. దీనికి వెన్ గోదావరి కమ్స్ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ఎ రివర్ అనే నేను పేరు పెట్టాను. దానికి ఒక కారణం ఉంది, అది చెప్తాను. అది తెలుగులో గోదావరి వచ్చినప్పుడు ప్రజలు చెప్పిన నదీ చరిత్ర అనే వచ్చింది. అది తెలుగులో అది ఎందుకు వచ్చిందనే అది అర్థం చేసుకుంటే నాకు నేను 2006 నుంచి 2013 వరకు కన్సిస్టెంట్లీ కంటిన్యూస్లీ ట్రావెల్ చేస్తూ అన్ని సబ్మర్జన్ జోన్ విలేజెస్కి వెళ్ళి అందరినీ కలిసి దగ్గరగా 300 ఏమో ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఈ బుక్లో అని ఎవరో చెప్పారు. నేను కౌంట్ చేయలేదు, కానీ అప్పుడు నాకు ఇది లేదు, కానీ అన్నీ చూసాను నేను. అప్పుడు ప్రజలు వచ్చి ఆ డ్యామ్ గురించి కోట్లాడడం, ప్రొటెస్ట్ చేయడం అన్నీ నేను కవర్ చేశాను, డాక్యుమెంట్ చేశాను జర్నలిస్ట్గా. సో నాకు ఈ డ్యామ్ వల్ల వాళ్ళకి వచ్చిన బాధ ఏంటనే నాకు సన్నిహితంగా తెలుసు. చాలా అందరితో నేను కలిసి మెలిసి ఇది చేసిన బుక్ ఇది. సో నాకు ప్రజలకి ఈ పోలవరం వల్ల వచ్చిన బాధలు ఏంటి అని నాకు అర్థమవుతుంది. సో నేను ఎప్పుడు కూడా ఈ డ్యామ్ వల్ల చాలా మంచిది జరుగుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. సో దాంట్లో ఎవరైనా డ్యామ్ అంటే మంచిది, ప్రోగ్రెస్ ఉంటుంది అనే చెప్తే నేను అది నమ్మను. ఎందుకంటే నేను ఇప్పుడు ఉండేది హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుంది, ప్రతి 20-25 కిలోమీటర్కి ఒక డ్యామ్ కట్టేసి పార్బతి నది, మళ్ళీ బ్యాస్, సత్లుజ్ అన్ని నదుల్ని ఏదో కట్టేసి ఒకవైపు నదుల మీద చిన్న డ్యామ్లు, ఇంకోవైపు 4 లేన్ అనేసి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే అని కట్టేసి ఉన్న కొండల్ని ఇలా 90 డిగ్రీస్గా కట్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజల బాధలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. అక్కడ ఉండి కూడా అందుకే నేను ఇది స్టార్ట్ చేయది నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. అందుకని ఏ పీపుల్ అయితే మిస్ అయ్యారో ఆ పీపుల్ గురించే మనకి పరిచయం చేశారు, వారి జీవితాలని, వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఆ జీవితాలని పునరుద్ధరించడమే ఈరోజు ప్రధానమైనటువంటి కర్తవ్యం. 2013 యాక్టు సజీవంగా దాన్ని అమలు చేయాలి అనేటువంటిది మనం చేసిన డిమాండ్ కూడా ఇప్పుడు తూట్లు పడ్డాయి. దానికి కూడా తూట్లు పెట్టేసి అది కూడా అమలు జరపకుండా దానికి సవరణలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పారు, మన హైవేలు ఇక్కడ మన రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినాయి. ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు రైతు సంఘం వాళ్ళు కూడా దాని మీద ఫైట్ చేయాలి. ల్యాండ్ తీసుకొని మేము ఇవ్వం అని చాలా చోట్ల, లేదంటే మాకు కాంపెన్సేషన్ చాలదు అని అంటే బలవంతంగా బ్యాంకులు వేసేసి భూమి తీసేసుకున్నారు. ఇక్కడ కూడా జరిగినాయి చాలా చోట్ల. గ్రీన్ఫీల్డ్ హైవేలో అదే జరిగింది, తీసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు 6,20,000 నాన్ ట్రైబ్కి 6,80,000 అని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి నేను 10 లక్షలు ఇస్తానన్నాడు. దానికి జీవో లేదు, అమలు లేదు. ఇప్పుడు అసలు వీళ్ళు దాని గురించే మాట్లాడటంలా. ఎకరాకి భూమి అన్నారు. భూమి ఇప్పుడు వారు చెప్పింది కరెక్ట్, చాలా చోట్ల ఇవ్వలేదు అసలు భూమి. దానికి నష్టపరిహారం 1,60,000 అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 లక్షలు చేస్తానన్నాడు ఎకరాకి. దానికి జీవో లేదు, అది అమలు కాలేదు ఆయన హయాంలో. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పునరావాసం అని అంటే 5 లక్షలు 10 లక్షల, లేకపోతే అసలు బయట కోట్లు కూడా ఇస్తున్నారు డిమాండ్ చేసి పోరాడిన చోట. అందుకని నష్టపరిహారం పునరావాసం విషయంలో కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు వదిలిపెట్టి ఉండాలంటే ప్రాజెక్టు కట్టక ముందు అయితే వదిలిపెట్టి రావని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఇందాక చూపెట్టారు కాల్పులు, భద్రాచలంలో కూడా ఆ స్టేషన్ కాల్పులు కూడా జరిగాయి. ఇప్పుడు డ్యాము దాదాపు చాలా భాగం అయిపోయినప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, అది ఈరోజు ప్రశ్నార్థకం. కాబట్టి దాని మీదనే ఈరోజు ఆదివాసుల పోరాటం. ఆదివాసేతరులు కూడా చిన్న మధ్యతరగతి రైతులు కూడా కుక్కనూరు, మన ఈ మండలాల్లో, వేలేరుపాడు ఈ మండలాల్లో వాళ్ళు పోరాడుతున్నారు. కట్టిన ఇళ్లు కూడా పనికి రాకుండా పోతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులను సాధించే లక్ష్యంగా ముస్లిం ఐక్య వేదిక పనిచేస్తుందని అధ్యక్షులు జాఫర్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ నిధులు ముస్లింలకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేయూతనివ్వాలని అన్నారు. గతంలో ఉన్న రంగనాథ్ మిశ్రా సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చాలని,
వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని కోరారు. భవానీపురంలోని ఒక ఫంక్షన్ హాల్ నందు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముస్లిం సామాజిక వర్గ చైతన్యం, భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వాలు వంటి అంశాలపై చర్చించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు పదవులను జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ సమస్యలను వివరిస్తామని అన్నారు. అనంతరం ముస్లిం ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, విజయవాడ అధ్యక్షులు రహీం ఖాన్ మాట్లాడుతూ ముస్లిం సమాజం గడిచిన 70 ఏళ్ల నుండి వెనుకబాటుతనంలో ఉందని, అందుకు ప్రధానంగా విద్యలో వెనుకబాటుతనమే కారణమని అన్నారు. కాబట్టి తమ సమాజం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందలేదని అన్నారు. ముస్లింల విద్యకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాజకీయ చైతన్యం కలిగించే విధంగా ముస్లిం ఐక్యవేదిక అనేక కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం తమకు రావాల్సిన అన్ని అంశాలను నెరవేర్చుకునేలా ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు. గతంలో ఉన్న రంగనాథ్ మిశ్రా సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చాలని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు రావాల్సిన వాటాలను సాధిస్తామని అన్నారు. ఈరోజు విజయవాడ మహానగరంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదం నుండి పుట్టినటువంటి ముస్లిం ఐక్యవేదిక స్థాపించినటువంటి అనతి కాలంలోనే అశేష ముస్లిం ప్రజానీక అండదండలతో వారి మన్ననలను పొందుతూ ఈరోజు అనతి కాలంలోనే ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుముకగా మారి బలమైనటువంటి శక్తిగా మారింది. ఇక ముస్లిం ఐక్యవేదిక ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ హక్కులు కానివ్వండి, సామాజిక వర్గ న్యాయం, సామాజిక వర్గ చైతన్యం, సామాజిక వర్గ ఐకమత్యం, సామాజిక వర్గ అంతర్గత కూర్పు, అదేవిధంగా ముస్లిం ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ, మరీ ముఖ్యంగా వివిధ కమిటీల నియామకాలు, సభ్యత్వాలు, అదేవిధంగా దిశానిర్దేశం అని ప్రధాన అంశాలు, ఇతరత్ర ప్రధాన అంశాలతో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ ముస్లిం ఐక్యవేదిక ముస్లిం సామాజిక వర్గాన్ని సంపూర్ణ ప్రక్షాళన చేసి, సంపూర్ణ అధ్యయనం చేసి, సమస్త ముస్లిం సామాజిక వర్గ స్థితిగతుల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటిని రూపుమాపి సమస్త ముస్లిం సమాజాన్ని రాజ్యాధికారం వైపు తీసుకునే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాల ద్వారా ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ముస్లిం ఐక్యవేదిక యొక్క ప్రధాన లక్ష్యం ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ, అలాగే సోదరభావం, అలాగే ఏదైతే గతంలో చాలా సంవత్సరాల క్రితం రంగనాథ్ మిశ్రా మరియు సచార్ కమిటీ చూపినటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వాలు చెప్పినటువంటి నివేదికలు, వాటిని తూచా తప్పకుండా అమలుపరచడం, అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం, అలాగే ముస్లిం సమాజంలో నెలకొన్నటువంటి ఏదైతే రాజకీయ చైతన్యం కావనివ్వండి, విద్యా ఉపాధి రంగాలలో ముస్లిం సమాజం ముందుండే విధంగా తప్పకుండా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం జనాభా దామాషా పద్ధతి ప్రకారం గత ప్రభుత్వాల్లో కానివ్వండి, గత ఎలక్షన్లో కానివ్వండి మేము అడగడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితో ముందుకు పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చట్టసభలో రెల్లి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రెల్లి కుల సఫారీ కర్మచారి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పారావు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ మహాగర్జన చేయాలని నిర్ణయించామని, కూటమి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి తమ సమస్యలను వివరిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో రెల్లి కులస్తుల సమస్యల పరిష్కారం కోసం రెల్లి కుల సఫారీ కర్మచారి సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు మాట్లాడుతూ సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రంశెట్టి దావీద్, కార్యదర్శిగా భూపతి దిలీప్, సెక్రటరీలుగా శామిల్ అర్జున్లు ఎన్నికయ్యారన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలుగా తమ సామాజిక వర్గం వారు పారిశుద్ధ కార్మికులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలు పారిశుద్ధ కార్మికుల భర్తీలో తమ కులస్తులను కాకుండా ఇతర కులస్తుల వారితో భర్తీ చేస్తున్నారని, దీని కారణంగా ఎంతో మంది రెల్లి కులస్తులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వెల్లడించారు. తమ కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, కనీసం శాసన మండలిలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
తమ కులస్తులందరితో కలిపి విశాఖలో మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని, కూటమిలో ఉన్న పెద్దలను ఈ సభకు ఆహ్వానించి తమ సమస్యలను విన్నవించుకుంటామని తెలిపారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ సన్నాహ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి కగారు యుద్ధాన్ని ఆపాలని, దానికి నిరసనగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి దాన్ని ఆపు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజా సంఘాలతోటి, హక్కుల సంఘాలతోటి, అదేవిధంగా మేధావులతోటి, వివిధ సంఘాలతోటి ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నిజానికి ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఆ 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ని ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కి వాటిని అమలు చేయకుండా కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ పేరుతోటి 22లో తీసుకొస్తే అది మొన్న డిసెంబర్ 23న అమల్లోకి వచ్చింది, బిల్లు అయ్యింది. ఆ బిల్లు ప్రకారం 3 సంఘటనలుగా విడగొట్టింది. అది ఒకటి అడ్వైజరీ కమిటీ, ఒకటి స్టీరింగ్ కమిటీ, రీఎంబర్స్మెంట్ కమిటీ అని 3 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఏంటంటే పై 2 కమిటీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి భూమి ఏదైతుందో ఆ భూమిని ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ భూమిని తప్పనిసరిగా వెంటనే మంజూరు చేయడానికి 60 రోజులు ఆథరైజ్డ్ కమిటీ ఇవ్వాలి. స్టీరింగ్ కమిటీ 120 రోజుల్లో నాన్ మైనింగ్కి అయితే భూమిని ఇచ్చేసేట అధికారం ఉంది. ఇవన్నీ కూడా చట్టాలు ఎందుకు చేసిందంటే అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖనిజ సంపదను వెలికి తీయటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ అరకు నుంచి రంపచోడవరం వరకు 4-way లైన్స్ వేసింది. గతంలో పేజా యాక్ట్ ప్రకారం ఆ హక్కులు పేజా యాక్ట్ అమలు చేస్తేనే, పేజా యాక్ట్ ప్రకారం ఆమోద ముద్ర వేస్తేనే అది చేయటం జరిగేది. అదేమీ లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ బాక్సైట్ని తవ్వటానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కగారు పేరుతో ఆదివాసీల పైన అమాయక ఆదివాసీల్ని చంపుతూ ఇవాళ కగారు పేరుతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి మొత్తం దేశంలో ఉండేటువంటి హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాలని ఇవాళ సన్నాహ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసులు వాళ్ళ కాళ్ళ కింద అనేక కోట్లాది విలువైన వనరులు కలిగి ఉన్నారు. ఆ వనరులను దోపిడీ చేయడం కోసం ప్రభుత్వాలు 2005 నుంచి సాల్వాజూడం పేరుతో, 2011 నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో, 2011లో ఆపరేషన్ గ్రీన్ 2వ దశ నుంచి, 2017లో ఆపరేషన్ సమాధార్ పేరుతో, ఆపరేషన్ ప్రహార్ పేరుతో, ఇప్పుడు లేటెస్ట్గా 2024 ఆపరేషన్ కగారుతో దేశంలోనే దేశం నడిబొడ్డున ఒక అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. ఇది అంతర్యుద్ధం అనలేకపోతున్నారు. నిజంగా ఇది అంతర్గతంగా యుద్ధమే జరుగుతుంది. ఆదివాసులు నిరాయుధమైన ఆదివాసుల మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మనందరం కూడా దేశభక్తులుగా, దేశంలో వనరులు మనకు చెందాలని మనం భావిస్తాం. అది మన రాజ్యాంగ హక్కుగా ఫీల్ అవుతాం. కానీ అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవులో వనరులున్నాయో వనరులన్నీ కూడా వేల కోట్ల విలువైన వనరులను సామ్రాజ్యవాదులకు అప్పగించడం కోసం ఆపరేషన్ నిర్వహిస్తుంది. దేశంలో ఉన్న పాలక వర్గాలు పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారి ఈ వనరులన్నీ వాళ్ళకు అప్పయ్యపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసులపై యుద్ధాలు ప్రకటించినాయి. ఆదివాసుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు విమర్శించారు. ఛత్తీస్గఢ్ ఆదివాసుల హక్కుల పరిరక్షణకై ఒక వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పోలవరం నిర్మాణంపై విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలు చెప్పలేదని, అందులో నిర్వాసితుల ప్రస్తావన కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆదివాసీ పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు పాల్గొని మాట్లాడుతూ ఆదివాసుల భూములను పరిరక్షించడానికి ఈ వేదిక కృషి చేయడం సంతోషకరమని అన్నారు. పోలవరం శ్వేతపత్రంలో వాస్తవాలు పొందుపరచలేదని వారు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవడానికి ఆదివాసుల సంఘీభావ వేదిక పనిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆదివాసుల భూముల్ని మైనింగ్ కోసం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికేనని ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ గ్రీన్ పేరుతో సహా వివిధ పేర్లతో భారత ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు సహజ వనరులు కట్టబెట్టడానికి ఆదివాసులపై దాడులు చేస్తున్నారు. మావోయిస్టుల పేర్లతో ఆదివాసులను హతమార్చడం సరికాదని వారు స్పష్టం చేశారు. రెల్లి కులస్తుల సఫాయి కర్మచారి సంఘం అనేది నూతనంగా ఏర్పాటు చేయడం అనేది, ఈ సంఘానికి
జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం నాయకత్వం వహిస్తూ మార్గదర్శకం చేస్తూ వారి సమస్యల పట్ల మా రెల్లి కులం తరపున పూర్తిగా ఆధీనం చేసుకొని అఫిలియేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడమే. మాకు ఒక న్యాయంగా కొంత శాతాన్ని మాకు ఏర్పాటు చేయాలనేటువంటిది రేపు జరగబోయేటువంటి ధర్నాలో కానీ వాటిలో కూడా మేము డిమాండ్ చేయదలిచాం. ఎందుకంటే ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి సరైనటువంటి ఆర్థిక స్తోమత లేదు. అలాగే ఈ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు తట్టుకునేటువంటి స్థాయి మా పిల్లలకు లేదనేటువంటిది ఎందుకంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావడం లేకపోతే మధ్యలో వచ్చినా కూడాను ఈ పని మీద ఉండి అనారోగ్యాలతో ఉండడం, ఆరోగ్యాలు సరిగా లేకపోవడం, పిల్లల్ని సరిగా చూసుకునేటువంటి పరిస్థితి ఈ రెల్లి జాతిలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విద్యా విధానం సంబంధించినటువంటి దానిలో కూడా విద్యార్థులకి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని, ఉన్నత విద్యకి ఈ ప్రభుత్వం సహకరించాలని, అలాగే మా సంఘం తరపున ఈ మొత్తం ఎమ్మెల్సీగా నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నాయో ఎక్కువ మూడో జనాభాగా ఉండేటువంటి ఎస్సీలో మాదిగ తర్వాత ఎక్కువ జనాభా కలిగినటువంటి మా రెల్లీలను కూడా గుర్తించి మాకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా చేయాలని చెప్పేసి కోరుతూ. ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. నిన్నటి ఈశాన్యం అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీనపడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీనపడింది. దీంతో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.